చంద్రమౌళి అనేటువంటి వ్యక్తి వైజాగ్ నుంచి, వినయ్ అనేటువంటి వ్యక్తి ఆర్మీ పర్సన్, ఇలా కొత్తగా పెళ్ళైనటువంటి ఒక జంట, తర్వాత ఒక చంటి బిడ్డున్న ఫాదరు, అలా వాళ్ళందరినీ కూడా వెనక ముందు చూడకుండా కాల్చి పడేశారు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో కూడా వాళ్ళు ఇప్పుడు ఎవరైతే చేశారో వాళ్ళని కూడా మట్టుబెట్టారు మోడీ గారు. సో దాదాపు 100 మంది దాకా ఎగిరిపోయారు. సో ఏది కూడా మనల్ని, మన భారతదేశాన్ని తక్కువ అంచనా వేయకూడదు వాళ్ళు. అది వాళ్ళు తెలుసుకోవాలి. ఇంకా ఒకడు బతికున్నాడు, వాడు అంటాడు నన్ను నన్ను బతికించి మీరు తప్పు చేశారు అంటున్నాడు. మోడీని టార్గెట్ పెడుతున్నాడు. వాడు మోడీని ఏమీ చేయలేడు. అదంతా ఏదో అంటారు చూడండి, ఓటికుండకు మోత ఎక్కువ అని చెప్పి వాడు మాట్లాడుతున్నాడు, కానీ అదైతే పని అవ్వదు. సో మోడీ అంత తక్కువ అంచనా మోడీని వేయడానికి లేదు. ఎందుకంటే ఆయన జాగ్రత్తలో ఆయన ఉన్నారు. అదనమాట. ఇప్పుడు కొంతమంది పాకిస్తానీలు మన భారతదేశంలోనే ఉంటున్నారు. సో మార్ఫింగ్ చేసుకొని వాళ్ళు ఇక్కడ ప్రాంతానికి భారతీయకి ఇండియన్సే మేము ఇక్కడ చెందిన వాళ్ళమే అని చెప్పి అనుకుంటున్నారు. సో ఇక్కడ ఉండి కూడా వాళ్ళు ఏమైనా మన భారతదేశాన్ని ఏమైనా ప్రాబ్లం చేసే విధంగా ఏమైనా ఉండొచ్చా? చేశారు కదమ్మా, ఇంతకుముందు కూడా బాంబులు పేల్చి ఎక్కడ పడితే అక్కడ బాంబులు పెట్టి ఒక అల్లకల్లోలను సృష్టించారు. ఒక 2007 ఎప్పుడో అది. ఇవన్నీ చేస్తుంది వాళ్ళే. అయితే మన దగ్గర ఉన్నటువంటి ముస్లిమ్స్ అనేటువంటి వాళ్ళు మనకి ఎప్పటి నుంచో వందల సంవత్సరాల నుంచి మనతో సన్నిహితంగా హైదరాబాద్లో కానీ ఎక్కడైనా ఉంటున్నారు. ఇప్పుడు వాళ్ళ వల్ల ఇక్కడ ఆల్రెడీ ఇండియాలో నివసిస్తున్న ముస్లిమ్స్కి కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది కదండి. బ్యాడ్ నేమ్ ఏం లేదు. అది చేసేవాళ్ళు వాళ్ళు ఉగ్రవాదులు. వాళ్ళు ముస్లింలే వచ్చి ఇక్కడ వాళ్ళు అనుమానాస్పదంగా తిరుగుతూ ఇక్కడ వాళ్ళందరినీ ఎస్టాబ్లిష్ చేసి ఎప్పుడో ఒకసారి ఇలాంటి చర్యలు చేయడానికి, ఇలాంటి దుశ్చర్యలు అంటే బాంబులు వేసేయడము, మనుషుల్ని లేపేయడం, చంపేయడము అలా చేయడానికి